ఆ రోజు అరిగాడు మందు బూడిస్తే లెక్క ఎక్కువ వచ్చని చెప్పి నాతో మందు బుడిపించినాడు. ఆ రోజు ఎక్కువ ఎండలు కాస్తున్నాయి, ఆ మందంతా ఆవిరైపోయింది. ఈరోజు ఎండలు కాయలే, ఈరోజు బూడిసి ఆ లెక్క ఈ లెక్క మా బామర్ది గానికి ఎక్కువ అమ్మి ఈరోజు మళ్ళీ రాబట్టుకుంటా పోయి బూడ్చొచ్చా. ఆ రోజు బూడ్చిన స్థలంలోనే బూడ్చాలా మళ్ళా. ఎవరు చూడలేదులే. చంద్రన్న మొన్న పూసిపెట్టినందుకు మందు అదే ప్లేస్ లో పూసిపెడతాడు. ఏం బా ఏదో తేడాగా ఉందేంటి? ఆ రోజు నా కొడుకు మందు ఆవిరైపోయింది అన్నాడు. ఈ రోజు ఎట్ట ఆవిరైతే నేను చూస్తా. చూసుకో ఇందులో ఏమి ఉందో. అయ్యే రాళ్ళే గుర్తు పెడతాం. ఎవరు చూడలేదు. అయినా రాళ్ళు గుర్తు పెడితే నా కొడుకులు మళ్ళీ కనుక్కుంటారు. రాళ్ళు పక్కన వేస్తాం. ఒక్క నిమిషం మారి మాకు ఫోన్ చేద్దామండి. ఏమన్నారు? శ్రీరాములు ఒట్టు ఎవరన్నా తీర్చా అట్టే పోవాలా. హరి చెప్పరా రావేంద్ర చెప్పరా. ఏందిరా అసలు పొద్దే పోవడం లేదు స్వామి. హరిగాడు ఫోన్ చేస్తాడు. హలో చెప్పు అల్లుడు. మామ ఏమండవు మామ? ఒరే ఇంకా యాంటాం రా, రోజు ఉండే ప్లేస్ లోనే మన ప్లేస్ లో ఎవరెవరు ఉన్నారు? ఒరే మన బేకార్ సంఘం అధ్యక్షుడు పఠాన్ గాడు, ఉపాధ్యక్షుడు రావేంద్రాడి గాడు, నేను ముగ్గురు ఉన్నాం రే. ఇక్కడ ఉండారా? ఏం లేదు, మన చంద్రన్న నేను ఇద్దరం కలిసి మందు పూసి పెట్టిలే. సేమ్ అదే ప్లేస్ లోనే చంద్రన్న తుక్కేమన్నా పట్టిందో మళ్ళీ మందు పూసి పెడతాను మామ. అవునా? తొందరగా వచ్చేయండి మామ. వచ్చాం రే. బా హరిగాడు ఏం నా కొడుకురా, మొన్న మందు బుడిచిపెట్టిన అంతా తాగి ఆవిరైంది అని చెప్పి నాకు మోసం చేసినారు. ఈ నా కొడుకులు ఈ పొద్దు మళ్ళీ తాగాలని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. ఈరోజు ఇంటికి వచ్చి వాని కథ చెప్తా. నువ్వెందుకు పోయినావు అక్కడ? మామ నాకు దొడ్డుకోవచ్చు అంటే ఇటు గుట్టదల్లేకి నడుచుకుంటూ పోయినానా. చంద్రన్న అప్పుడు ఆడైతే మందు ఊసి పెట్టినాడు, ఆడే ఊసి పెడతాడు. తిక్కోడమో రాండి మామ, మన కోసం అన్నట్టుంది. తొందరగా వచ్చేయండి. మా నేను ఒట్టేసినా కదా, ఈ ఒట్టు తీసి గట్టి మీద, ఈ ఒట్టు తీసి గట్టి మీద. ఈ నా కొడుకు ఏమన్నా చూచానాడా? చూడలేదులే. నా కొడకల్లారా మందు బుడిచి పెడితే లెక్క ఎక్కువ వచ్చాదని చెప్పి మందు మీరే తాగి నాకు మోసం చేస్తారా? ఒరే ఎడ పూసి పెట్టాడు రా చంద్రన్న. అంతగా ఉరుకుతాచారే. అవురా మందు కదరా. ముందు ఇప్పుడే చంద్రన్న పూసి పెట్టి వెళ్ళిపోయాను, నేను చూసినా. పోయి తెచ్చుకుందాం పండి. నా కొడకల్లారా ఈ బుద్ధు రాంటారా మీకు ఇది? ఆగండి రా, ఏడ దాచి పెట్టినారా ముందు? నా ఇంత ముందు దాచిపెట్టిన సేమ్ ప్లేస్ లో రాళ్ళు కూడా పెట్టినాడు చూడనా. అదేనా? అదేనా. చిన్నగా పండి. మా బావదిరా, ఫస్ట్ నేనే తొగాల, నేనే తాగాల. తొగే వరకు నీకు ఛాన్స్ ఇచ్చాం. ఫస్ట్ పెగ్ అయితే నేనే తాగుతా. లాస్ట్ పెగ్ నాదిరా. కానీ మీ బాగుంటాడు కాబట్టి వాళ్ళ బాగుంటాడు, తీసుకొని తొక్క. నా కొడకల్లారా మందు బుడిచి పెడితే లెక్క ఎక్కువ వచ్చాదని చెప్పి మందు మీరే తాగి నాకు మోసం చేస్తారా? మీ కథ చెప్తా ఈ పొద్దు. ఎప్పుడను ఏది పచ్చగా వాదన వస్తుంది, ఎందుకు చూడరు? అది కళ్ళు నీళ్ళు చల్లురా. నీళ్ళు అండి మామా, తొట్టి తెచ్చుకోలేరా, అవి చల్లు. ఇవే పటాను. ఏంది రా అటపడిపోతుంది? ఏంది చంద్రన్న నెత్తరపడి మాడికాయలు తిని ఎరిగినట్టున్నారా? గబ్బు తెంగుతుందిరా స్వామి. అదే వాసన ఎరిగినాడా? నువ్వు మంచిగా కాదారా, మందు ఉందని పిలిచికొచ్చినావు. మరి అడిగా మెట్ట కొడతా నా కొడక. చంద్రన్న మందుబాటులో పెట్టే చూసినావు కానీ ఆయన ఏరియా చూడలేదరా నువ్వు? నన్నేం చేయమంటావు మా? నేను ఫస్ట్ చూసినప్పుడు ఆ మంచి మందే దాచి పెట్టినాడు. మళ్ళీ మీతో మాట్లాడి మిమ్మల్ని పిలిచకొచ్చేకి వచ్చా చూడు, అప్పుడు ఈ మంచి ఇటుకు వచ్చి పని చేసినట్టున్నాడు. అది సరే కానీ నేను ఎంత పట్టుకోలేరు? ఇది కొత్త పేరుతో మా బావది నేనే పట్టుకుంటా, మా బావది నేనే పట్టుకుంటా. పట్టుకోచ్చా? పట్టుకో, వాసన చూసుకోరు. చూసుకోరా. వచ్చినారు ఈ నా కొడుకులు, నాకు తెలిసి ఎట్ట తిరిగి వచ్చారని ఉంది మీ కథ.
ఏ ఏం నా కొడుకులు రా, మీరు ఎట్ట తిరిగి వచ్చారని నాకు తెలుసు. మొన్న కానీ మీరే మందు తాగి నాకు మోసం చేస్తారా ఆవిరైపోయిందని. లే పైకిలేనురా. ఏరా బాగుంది, ఏమరా బాగుందా? ఏంది పెట్టింది బావ మా అక్క ఇంత గబ్బు కొడుతుంది, ఏంది బావ ఇది? అవును చంద్రన్న, మన పటాన్న వాసన చూసి మూర్చొచ్చి పడిపోయినా నీళ్లు చల్లి లేపినా. ఒకసారి రాకుండా సిగ్గొచ్చింది కదా. నాన్న నువ్వు మంది అనుకున్నా, మళ్ళీ ఇదే ఈ పని ఎప్పుడు చేసినావు? నువ్వు నేను వాడు మాట్లాడేది నేను అన్ని వచ్చే అదే పనికి వచ్చి చేసినారా ఈ పని? మేము మందు తీసుకుంటావనే ఓ. చూడన్నా, ఇప్పుడు మనం మాట్లాడి చూసి పని చేసినాడంటనా. దండం పెడతాం జీవితంలో ఇంకా నీ మందు జోలికి రాము. కాదున్నా మీ ఇంటి చుట్టుకారం జనాలు ఉన్నారా? ఉన్నారు. ఇంకా ఖాళీ చేయలేదు. ఏంటి తెచ్చారు? వాసనకు తట్టుకోలేక అవి అదే పనిగా మీకోసమే తెచ్చి పెట్టారట. నల్లంటూ తిన్నావు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమన్నా వీడియో తీసినారు కదా, ఎట్టుంది? ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ తీసింది. సో రాజేంద్ర నుంచి చేతిలో పట్టుకునేది కూడా మామిడికాయ, 2 మామిడికాయలు తీసుకొచ్చి మైనేటి పిసికి దాంట్లో పెట్టినాం, ఒక బాక్స్లో పెట్టి. వీడియో తీసింది ఇంకా ఈ మంది కూడా వచ్చేసి బిందువు పోసి దీంట్లోకి నీళ్లు పోసినాం. ఆల్రెడీ మనకు పటా అన్న అంటే దాన్ని ఏమంటారు, వీడియోని ముందు తీసే ముందు ఒక వీడియో తీశారు, దాన్ని ఏమంటారు, వాళ్ళు కామెంట్ రూపంలో చేశారులే. అది వీడియో ఆల్రెడీ పెట్టినాము కాబట్టి దీంట్లో ఎటువంటి బ్యాడ్ అంటే మెసేజ్ లేదు. మిమ్మల్ని నవ్వించడం కోసమే ఇంత కష్టపడినాము. ఎండ కూడా భయంకరంగా ఉంది. ఈ ఎండకు మందు ఆవిరైతా లేదని చెప్పేసి మళ్ళీ టెస్ట్ చేసినాడు చంద్రన్న. కానీ ఏమన్నా ఇంత మోసం చేసినావు? ఇప్పుడు ఒకసారి మోసపోతాం రా, రెండోసారి మోసపోతామా? మీరు కావాల్సికనే మందు తాగి ఉత్తబాటలు పెట్టినారని నాకు అర్థమైంది. నువ్వు మాట్లాడేది ఈయనే, నేను ఆ పని చేసిన. అర్థమైందా? ఏమో ఎట్టుంది ఇప్పుడు మన పటాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమది ఆ కంపుకు కళ్ళే తిరిగిపోయాడు. ఇది మోనార్కు కాబట్టి మామూలు వాళ్ళు అయితే పోతారు పైకి. ఇంత కామెడీ వీడియోలో కూడా ఒక మెసేజ్ అయితే ఉంది. ఒక మనిషిని ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసం చేయలేము. అది కూడా ఒక మెసేజ్ ఈ వీడియోలో. మా బావది నేనే నేనే పట్టుకుంటా. అంటే మాకేసినా కాబట్టి ఫస్ట్ నేనే తీయాలని చెప్పి నేనే తీసిన మందును. మందు వీడియో నేను లేను, మా బావ అప్పుడు మిస్ అయిపోయినా. ఇప్పుడు కూడా నా మందు తాకుండా ఎట్లా ఏమంటుందని చెప్పి ఫస్ట్ తీచ్చే. అది పచ్చగా మా అక్క ఏం పెట్టింది మా బావకు. మబ్బుచి పడిపోయాడు, నేనే పడిపోలే కానీ పటం పడిపోయాడు. చేతులన్నీ పైన బామర్ది పట్టుకోండి. చూడు ఈటుకు. సో ఈ వీడియో అయితే చెప్పినాం కదా ఎవరిని ఉద్దేశించి. కానీ సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టే మంచి లేడు, గంట పగిలిపోయింది, నా అతుక్కోవడానికి టైం పడుతుంది కాబట్టి మీరే గంట కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.